హ్యాబిట్ లూప్ అంటే మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా, రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ లేస్తాను, ఇకపై ఫోన్ తక్కువ వాడతాను, ఈసారి మాత్రం హ్యాబిట్ చేంజ్ చేస్తాను. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పాత అలవాట్లకే వెళ్ళిపోయారా? అయితే సమస్య విల్ పవర్లో ఉండకపోవచ్చు. సమస్య మీ హ్యాబిట్స్ ఎలా పనిచేస్తాయో తెలియకపోవడంలో ఉండొచ్చు. ఎందుకంటే మన జీవితంలో చాలా భాగం మన డిసిజన్స్ వల్ల కాదు, మన హ్యాబిట్స్ వల్ల నడుస్తుంది. 1. హ్యాబిట్ అంటే ఏమిటి? మన బ్రెయిన్కి ఒక ముఖ్యమైన గోల్ ఉంది, ఎనర్జీ సేవ్ చేయడం. అందుకే ఒక పనిని పదే పదే చేస్తే బ్రెయిన్ దాన్ని ఆటోమేటిక్గా మార్చేస్తుంది. మొదట్లో కార్ డ్రైవ్ చేయడం కష్టం, కానీ ప్రాక్టీస్ తర్వాత ఆలోచించకుండా డ్రైవ్ చేస్తారు. అదే హ్యాబిట్. 2. ద హ్యాబిట్ లూప్. సైకాలజిస్ట్స్ ప్రకారం ప్రతి హ్యాబిట్కి 3 పార్ట్స్ ఉంటాయి. నంబర్ పాయింట్ 1 క్యూ అంటే హ్యాబిట్ స్టార్ట్ అయ్యే సిగ్నల్. నంబర్ పాయింట్ 2 రొటీన్ అంటే మీరు చేసే యాక్షన్. నంబర్ 3 రివార్డ్, ఆ యాక్షన్ తర్వాత బ్రెయిన్కి వచ్చే సాటిస్ఫాక్షన్. దీనినే హ్యాబిట్ లూప్ అంటారు. 3. సోషల్ మీడియా ఎగ్జాంపుల్. ఫోన్ నోటిఫికేషన్ వచ్చింది, అదే క్యూ. మీరు ఫోన్ ఓపెన్ చేశారు, అదే రొటీన్. కొత్త మెసేజ్ లేదా వీడియో చూసి ఎంజాయ్ చేశారు, అదే రివార్డ్. ఇప్పుడు బ్రెయిన్ ఏమి నేర్చుకుంటుంది? నోటిఫికేషన్ అంటే ప్లెజర్ అంతే. లూప్ స్ట్రాంగ్ అవుతుంది. 4. వై బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ పవర్ఫుల్. బ్యాడ్ హ్యాబిట్స్ ఒక సీక్రెట్ అడ్వాంటేజ్ కలిగి ఉంటాయి. వాటి రివార్డ్ వెంటనే వస్తుంది. జంక్ ఫుడ్ వెంటనే టేస్ట్, సోషల్ మీడియా వెంటనే ఎంటర్టైన్మెంట్, ప్రిక్రాస్టినేషన్ వెంటనే రిలీఫ్. కానీ గుడ్ హ్యాబిట్స్ రివార్డ్ లేట్గా వస్తుంది. ఎక్సర్సైజ్ రివార్డ్ వీక్స్ తర్వాత, సేవింగ్ మనీ రివార్డ్ మంత్స్ తర్వాత. అందుకే బ్రెయిన్ త్వరగా బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్తుంది. 5. హ్యాబిట్ని బ్రేక్ చేయాలంటే చాలామంది రొటీన్ మార్చాలని ప్రయత్నిస్తారు, కానీ నిజమైన సీక్రెట్ క్యూని గుర్తించడం. ఉదాహరణకు, బోర్డ్గా ఉన్నప్పుడు ఫోన్ తీసుకుంటున్నారా? స్ట్రెస్ ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తింటున్నారా? లోన్లీగా ఉన్నప్పుడు ఎండ్లెస్ స్క్రోలింగ్ చేస్తున్నారా? అయితే ప్రాబ్లం హ్యాబిట్ కాదు, ట్రిగర్. 6. రిప్లేస్ డోంట్ రిమూవ్. బ్రెయిన్కి హ్యాబిట్స్ ఇష్టం, అందుకే హ్యాబిట్ని పూర్తిగా రిమూవ్ చేయడం కష్టం, కానీ రిప్లేస్ చేయడం సులభం. ఉదాహరణ, స్ట్రెస్ అంటే సోషల్ మీడియా అనే లూప్ని స్ట్రెస్ అంటే వాకింగ్ గా మార్చవచ్చు. క్యూ సేమ్, రివార్డ్ సిమిలర్, రొటీన్ మాత్రమే చేంజ్. 7. టైనీ హ్యాబిట్స్ విన్. చాలామంది ఒకేసారి పెద్ద చేంజెస్ చేయాలని చూస్తారు. రోజుకు 2 గంటలు ఎక్సర్సైజ్, 50 పేజెస్ చదవాలి, తెల్లవారుజాము 5 గంటలు లేవాలి. కానీ బ్రెయిన్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. అందుకే టైనీ హ్యాబిట్స్ స్టార్ట్ చేయండి. 1 పుష్ అప్, 1 పేజ్ రీడింగ్, 5 మినిట్స్ వాకింగ్. చిన్న యాక్షన్ పెద్ద హ్యాబిట్కి ఫౌండేషన్. 8. ఐడెంటిటీ సీక్రెట్. ఇక్కడ ఒక పవర్ఫుల్ ట్రూత్ ఉంది. సక్సెస్ఫుల్ పీపుల్ వేరే హ్యాబిట్స్ చేయరు, వాళ్ళు తమ ఐడెంటిటీని మార్చుకుంటారు. వాళ్ళు ఇలా అనుకోరు, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. వాళ్ళు ఇలా అనుకుంటారు, నేను హెల్దీ పర్సన్ని. అంటే హ్యాబిట్ కంటే ముందు ఐడెంటిటీ వస్తుంది. కన్క్లూజన్. గుర్తుంచుకోండి, ప్రతి హ్యాబిట్ వెనుక ఒక క్యూ, ఒక రొటీన్, ఒక రివార్డ్ ఉంటుంది. మీ హ్యాబిట్స్ని చేంజ్ చేయాలంటే మీ విల్ పవర్ని కాదు, మీ సిస్టమ్ని చేంజ్ చేయాలి. పవర్ఫుల్ ఎండింగ్. మీ ఫ్యూచర్ని నిర్ణయించేది మీ గోల్స్ కాదు, మీ డైలీ హ్యాబిట్స్. ఎందుకంటే ఒక డెసిషన్ మీ జీవితాన్ని ఒక రోజు మార్చవచ్చు, కానీ ఒక హ్యాబిట్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కాబట్టి ఈరోజు ఒక చిన్న హ్యాబిట్ని ఎంచుకోండి, ఎందుకంటే పెద్ద మార్పులు చిన్న లూప్స్తోనే మొదలవుతాయి. మీరు చేంజ్ చేయాలనుకుంటున్న ఒక హ్యాబిట్ ఏది? కామెంట్ చేయండి.